ఆఫ్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ చూద్దాము. మేజర్ పోర్ట్స్, మైనర్ పోర్ట్స్ అని ఉంటాయి. మేజర్ పోర్ట్స్ చూస్తే ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ 1908 ప్రకారము స్టేట్ గవర్నమెంట్స్ అనేవి 200+ మైనర్ పోర్ట్స్కి రెస్పాన్సిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 12 మేజర్ పోర్ట్స్కి రెస్పాన్సిబుల్. ఇప్పుడు మేజర్ పోర్ట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ నావసేవ మహారాష్ట్రలో ఉంది. ముంబై పోర్ట్ కూడా. ఫస్ట్ జవహర్ లాల్ నెహ్రూ నావసేవ, ఇది ఎక్కడుంది? మహారాష్ట్రలో, ముంబై మహారాష్ట్రలో. దీన్ దయాల్ పోర్ట్ కాంద్లా కచ్లో ఉంది. టైడల్ పోర్టు is developed in the 1950s because Karachi port lost its in partition. Kandla is also the first exclusive economic zone in India and Asia. ఇది దాన్ని ఇప్పుడు సెజ్ అంటారు. సో కాంద్లా అనేది ఫస్ట్ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ మన ఇండియాలో, ఏషియాలో. దీన్ని ఇప్పుడు సెజ్గా పిలుస్తున్నాం మనము. దీన్ దయాల్ పోర్టు కాంద్లాలో ఉంటుంది. కచ్ ఇది ఒక టైడల్ పోర్టు. దీన్ని డెవలప్ చేసిన 1950s ఎందుకంటే కరాచీ పోర్టు పాకిస్తాన్కి వెళ్ళింది. సో దీన్ దయాల్ పోర్టు కాంద్లా డెవలప్ చేశాము. ఇంకోటి మర్మగోవా టైడల్ పోర్టు అట్ జువారీ హిస్టరీ ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేస్తారు, గోవాలో ఉంటుంది. MORMUG మర్మగోవా ఇది ఒక టైడల్ పోర్టు జువారీ ఎస్టరీలో ఉంటుంది. ఎస్ట్యూరీలో ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది, గోవాలో ఉంటుంది. న్యూ మంగళూరు ఒకటి ఉంటుంది. డీప్ వాటర్ ఆల్ వెదర్ పోర్ట్, ఇది కర్ణాటకలో ఉంటుంది. హల్దియా కోల్కత్తాలో ఉంటుంది. ఓల్డెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా. ప్రాబ్లం ఏంటంటే రివర్ ఇన్ ఫ్రంట్, సో ఎక్కువ డ్రెడ్జింగ్ అవసరం ఉంటుంది స్లిట్ అనేది తీయడానికి. విశాఖపట్నం అండ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. పారాదీప్ మ్యాన్మేడ్ లగూన్ ఒడిశాలో ఉంటుంది. పారాదీప్ మ్యాన్మేడ్ లగూన్ ఇది. చిదంబర్నార్ పోర్టు టుటికోరిన్ తమిళనాడులో ఉంటుంది. చెన్నై తమిళనాడులో పోర్టు. కామరాజర్ పోర్టు ఎన్నోరు ప్రైవేటు అండర్ కంపెనీస్ యాక్ట్ తమిళనాడులో ఉంటుంది. సో ఈస్ట్ కోస్ట్లో 6, వెస్ట్ కోస్ట్లో 6 ఉన్నాయి అన్నట్టు. దాని తర్వాత పోర్ట్ బ్లేర్ ఒకటి ఉంటుంది, మేజర్ పోర్టుగా దాన్ని కూడా పెట్టారు. ఇంకా ఏమనౌన్స్ చేశారంటే కొత్తగా సాగర్ వెస్ట్ బెంగాల్లో, దుగ్గిరాజుపట్నం ఆంధ్రప్రదేశ్లో, వాధవన్ మహారాష్ట్రలో, NIM తమిళనాడులో మేజర్ పోర్ట్స్గా సెటప్ చేయాలనుకున్నారు. గవర్నమెంట్ ఏమనౌన్స్ చేసిందంటే ఒక న్యూ మేజర్ పోర్ట్ ఎట్ వాధవన్ మహారాష్ట్రలో పెట్టాలనుకుంటుంది. అది స్పెషల్ పర్పస్ వెహికల్తో డెవలప్ చేస్తారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్కి 50% కన్నా ఎక్కువ ల్యాండ్ షేర్ హోల్డింగ్ ఉంటుంది అన్నట్టు. ఇది అన్నట్టు. ఇంకా టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఇంకో క్లాసిఫికేషన్ ఏంటంటే డ్రై పోర్ట్స్, ఇండస్ట్రియల్ పోర్టు, కమర్షియల్ పోర్టు. డ్రై పోర్ట్ అంటే ఏంటంటే ఇవి యాక్చువల్గా ఇన్లాండ్ టెర్మినల్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు సీ పోర్ట్ బై రైల్ ఆర్ రోడ్. ఇది పాట్నా బీహార్లో ఉంటుంది, హజీరియా గుజరాత్లో ఉంటుంది. 20+ పోర్ట్స్ ఉన్నవి. ఇది దే ఆర్ ఇన్లాండ్ టెర్మినల్. డ్రై పోర్ట్ అంటే ఇన్లాండ్ టెర్మినల్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఏ సీ పోర్ట్ బై రైల్ ఆర్ రోడ్. డ్రై పోర్ట్ అన్నట్టు ఇది. ఇండస్ట్రియల్ పోర్ట్ డీల్ విత్ బల్క్ కార్గో లైక్ గ్రెయిన్, షుగర్, ఓరు, ఆయిల్, కెమికల్స్ అండ్ సిమిలర్ మెటీరియల్స్. బల్క్ కార్గోతో చేసేది. కమర్షియల్ పోర్ట్ అంటే జనరల్ కార్గోతో డీల్ చేస్తారు, ప్యాసింజర్స్ కూడా వస్తారు. కాంప్రిహెన్సివ్ అంటే ఇండస్ట్రియల్ ప్లస్ కమర్షియల్ రెండు కలుపుతుంది. ప్యాకెట్ స్టేషన్ అంటే ఏం లేదు, పెర్రీ పోర్ట్స్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ప్యాసింజర్స్ అండ్ మెయిల్ ఆన్ వాటర్ ఫర్ షార్ట్ డిస్టెన్స్. ఇన్లాండ్ పోర్ట్స్ అంటే ఇవి సీ కోస్ట్కి కొద్దిగా దూరం ఉంటవి, ఒక రివర్ ఆర్ కెనాల్ ద్వారా. కలకత్తా, రైన్, మాంచెస్టర్ ఇవన్నీ ఇన్లాండ్ పోర్ట్స్. అవుట్ పోర్ట్స్ అంటే ఏంటంటే డీప్ వాటర్ పోర్ట్స్. కెనాల్కి యాక్చువల్ పోర్ట్కి కొంచెం దూరంగా కడతారు లార్జ్ షిప్స్ని రిసీవ్ చేసుకోవడానికి. పోర్ట్స్ ఆఫ్ కాల్ అంటే ఏంటంటే షిప్స్ని అక్కడ యాంకర్ చేస్తారు రీఫ్యూలింగ్కి, వాటరింగ్కి, ఫుడ్ సప్లైసెస్కి. సింగపూర్, యాడోన్, హోనులో పోర్ట్స్ ఆఫ్ కాల్గా అది. ఎంట్రీ పోర్ట్స్ అంటే ఏంటంటే కలెక్షన్ సెంటర్స్ వేర్ ద గూడ్స్ బ్రాడ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఫర్ ఎక్స్పోర్ట్. ఎంట్రీ పోర్ట్ సింగపూర్, ఏషియా, రొటర్డామ్ యూరోప్,
కోపెన్ హ్యాగన్ బాల్టిక్ రీజియన్లో ఉంటుంది. నావల్ పోర్ట్స్ అంటే వార్షిప్ రిపేర్కి, కన్స్ట్రక్షన్కి కొచ్చి, కార్వార్ ఉన్నాయి మన దగ్గర. నావల్ పోర్ట్ అంటే కొచ్చిలో ఉంది, కార్వార్లో ఉంది. ఇప్పుడు ఇంకా మరి పోర్ట్స్లో ఛాలెంజెస్ ఏంటివి అంటే, ఇండియా అనేది మెట్రో రైల్స్లో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాలో సక్సెస్ వచ్చింది. షిప్పింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెగ్లెక్ట్ అయింది. మనం ఏజింగ్ ఫ్లీట్తో సఫర్ అవుతున్నాము. మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. వరల్డ్ క్లాస్ పోర్ట్స్ లేవు. లార్జ్ సైజ్ షిప్స్ అనేది మన పోర్ట్స్కి రాలేకపోతున్నవి. సో మన గుడ్స్ అన్ని శ్రీలంకలో దింపి శ్రీలంక నుంచి ఇండియాకు చిన్న షిప్లో తెచ్చుకుంటున్నాం. ఇది అన్నట్టు కంజెషన్ అయినాయి మన పోర్ట్స్. డిలే అవుతుంది వచ్చి పోవడానికి. డిలే ఇన్ టర్న్ అరౌండ్. లాట్ ఆఫ్ పేపర్ వర్క్ అవసరమవుతుంది లోడ్ చేయడానికి కానీ అన్లోడ్ చేయడానికి కానీ, కస్టమ్స్ క్లియరెన్స్కి కానీ, ఇన్స్పెక్షన్కి చాలా స్లో ఉంది. ఇన్అడిక్వేట్ రోడ్ రైల్ కనెక్టివిటీ విత్ ఇంటర్లాండ్. ప్రైవేట్లీ ఓన్డ్ మైనర్ పోర్ట్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్, వేరస్ మేజర్ పోర్ట్స్ సఫర్ ఫ్రమ్ లేబర్ యూనియన్స్ అండ్ పొలిటైజేషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ప్రాబ్లమ్స్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ వైల్ సెట్టింగ్ అప్ ఆఫ్ న్యూ పోర్ట్స్. దేశీ షిప్పింగ్ కంపెనీస్ అనేటివి ఫారిన్ షిప్స్ని హైర్ కొంటున్నవి ఎక్కువ రేటుకి దాని డొమెస్టిక్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ. ఏదో ఇలా లాజిస్టిక్ ఛాలెంజెస్ ఏంటివంటే ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది అంటే, ఒక అపరల్ ఫ్యాక్టరీ ఢిల్లీలో ఉందనుకో, క్లాత్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి యూఎస్ఏకి త్రూ ఇండియాస్ లార్జెస్ట్ పోర్ట్ మహారాష్ట్ర దగ్గర ఉన్న జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, విచ్ ఇస్ ఆల్సో నోన్ ఎస్ నవా సేవా పోర్టు. కార్గో ఢిల్లీకి పోవడానికి 5 days, ఢిల్లీ నుంచి మహారాష్ట్ర పోవడానికి 5 days పడుతుంది. కస్టమ్ క్లియరెన్స్కి, లోడింగ్ కార్గో ఇన్ షిప్కి 15 days పడుతుంది. ఎందుకంటే పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్ ఉంది, రోడ్స్ చిన్నగా ఉన్నవి, లిటిల్ యూజ్ ఆఫ్ ఆటోమేటిక్ క్రేన్స్. షిప్పింగ్ ఫ్రమ్ ముంబై టు యూఎస్ఏ 19 days పడుతుంది. అన్లోడింగ్ కార్గో ఇన్ యూఎస్ఏ డాక్ ఇంక్లూడింగ్ కస్టమ్స్ క్లియరెన్స్ 1 day పడుతుంది. ట్రాన్స్పోర్టింగ్ టు కస్టమర్ 2 days. సో ఇలా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నేషనల్ లాజిస్టిక్స్ పాలసీస్ 2020 చూసుకుంటే ఏదైతే కామర్స్ మినిస్ట్రీ DPIIT ఇచ్చిందో, కాస్ట్ టు ట్రాన్స్పోర్ట్ గూడ్స్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, కాస్ట్ టు ట్రాన్స్పోర్ట్ గూడ్స్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి వచ్చేసి గ్లోబల్లో 8% ఉంటే ఇండియాలో 13% ఉందన్నట్టు. ఇండియాస్ టార్గెట్ సింగిల్ డిజిట్. కాస్ట్ టు ట్రాన్స్పోర్ట్ గూడ్స్, కాస్ట్ టు ట్రాన్స్పోర్ట్ గూడ్స్ as percentage of GDP. Then seamless movement of goods and services across the country with the help of Gati Shakti project. New logistics policy four critical features ఉన్నాయి. Integration of digital system, unified logistic interface platform, integration of digital system. IDS యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్, ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్, సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ గ్రూప్ SIG ఇది అన్నట్టు. సో కొత్త లాజిస్టిక్ పాలసీస్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయంటే, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిజిటల్ సిస్టమ్, యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్, ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్, సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ గ్రూప్, ఇవన్నీ గతిశక్తి ప్రాజెక్ట్తో ఇంప్రూవ్ చేయాలి. కోఆపరేషన్ ఉండాలి. మినిస్ట్రీస్ ఆఫ్ రోడ్, ట్రాన్స్పోర్ట్, రైల్వేస్, కస్టమ్స్కి, ఏవియేషన్, కామర్స్ డిపార్ట్మెంట్స్. ఒకటి LPI ఇండెక్స్ అని ఒకటి వచ్చింది, వరల్డ్ బ్యాంక్స్. ఇది లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2 yearsలో రిలీజ్ చేస్తారు. లీడ్స్ ఇండెక్స్ LEADS. లీడ్స్ ఇండెక్స్ ఏంటంటే కామర్స్ మినిస్ట్రీస్, లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. ఫస్ట్ గుజరాత్, సెకండ్ హర్యానా, థర్డ్ పంజాబ్, ఇదన్నట్టు. సాగర్మాల ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే, ఈ PM వాజ్పేయి ఉన్నప్పుడు ప్రపోజ్ చేశారు ప్రాజెక్ట్ సాగర్మాల అని. మన్మోహన్ సింగ్ గారు ఇగ్నోర్ చేశారు, తర్వాత మోడీ గారు రివైవ్ చేశారు. షిప్పింగ్ మినిస్ట్రీ బాస్ అన్నట్టు. సెంట్రల్ సెక్టర్ స్కీము. షిప్పింగ్ మినిస్ట్రీ సాగర్మాల డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్. సాగర్మాల డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఇది ఒక SPV వెహికల్స్లోకి డబ్బులు ఇస్తుంది. ఆ SPV వెహికల్స్లో ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఉంటారు. SP అనేది వేరియస్ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది సాగర్మాల కింద. పోర్ట్స్ని డెవలప్ చేయడానికి కానీ, ఇంప్రూవ్ చేయడానికి కానీ, కోస్టల్ షిప్పింగ్ డెవలప్ అవుతుంది. కోస్టల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, గివెన్ దెమ్ ఇంటర్లాండ్ కనెక్టివిటీ త్రూ రైల్, రోడ్, ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్, స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ ఇస్తారు కోస్టల్ కమ్యూనిటీకి. ఇంకోటి ఏంటంటే బ్లూ ఎకనామిక్ పాలసీ 2021.
బ్లూ ఎకనామిక్ ఏం దేంతో డీల్ చేస్తుంది? ఓషన్ రిసోర్సెస్, జాబ్కి, జీడిపికి. ఇండియాలో 7,500 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది, 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి, 1,300+ ఐలాండ్స్ ఉన్నాయి, 2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉంది, ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్స్ ఉంది. మనకు బోత్ టైప్ ఆఫ్ ఓషన్ రిసోర్సెస్ వయా లివింగ్ ఉన్నాయి, ఆల్గే, ఫిష్, ప్రాన్స్, నాన్ లివింగ్ ఆయిల్, గ్యాస్, పాలీమెటాలిక్ నోడిల్స్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనేది డ్రాఫ్ట్ బ్లూ ఎకనామిక్ పాలసీ ఇండియాకి ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ బ్లూ ఎకనామిక్ పాలసీ ఎవరు ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఫిషరీస్, మెరైన్ ఫుడ్ ప్రాసెసింగ్, డీప్ సీ మైనింగ్, ఆఫ్షోర్ ఎనర్జీ, రీసెర్చ్, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకోవాలి. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ రీచ్ అవ్వాలి అంటే అదేంది? సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్ రిసోర్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సేతు సముద్రం ప్రాజెక్ట్ అనేది ఇది షిప్పింగ్ కెనాల్ బిట్వీన్ పాక్ బే అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ టు రెడ్యూస్ టైమ్ అండ్ ఫ్యూల్ కన్సంప్షన్. ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేస్తే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బిల్. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏం లేదు, ఒక మోడ్ కన్నా రోడ్డు, రైలు ఇవన్నీ వాడుకోవడం, రైల్వేస్ అన్నీ వాడుకోవడం. ఇది ఒరిజినల్ యాక్ట్ 1993లో దాంట్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ సచ్ కార్గో కంపెనీ, దేర్ లయబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ కార్గో డీలా అరవన్ ఉండే. గవర్నమెంట్ దీన్ని రీప్లేస్ చేయాలనుకుంటుంది. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బిల్ 2019తో.